హాయ్, వెల్కమ్ టు మమతా కలెక్షన్స్. సో ఈరోజు వచ్చేసి టైలరింగ్కి సంబంధించి ఫ్యాబ్రిక్ బటన్ మిషన్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. చాలామందికి ఫ్యాబ్రిక్ బటన్ మిషన్ యూస్ చేయడానికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా బటన్స్ మేకింగ్ అయితే చేయాలో ఒకసారి అయితే చూపిస్తాను. నేనైతే ఈ మిషన్ రీసెంట్గా తీసుకున్నాను. క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది. కంపెనీ వచ్చేసి రిల్సన్ అనమాట. సూపర్ క్వాలిటీ అనమాట. చాలా చాలా బాగుంది. సో చూడండి, నేను ఈ మిషన్ ఉపయోగించి బటన్స్ అయితే ఈ విధంగా మేకింగ్ చేశాను. చాలా బాగున్నాయి అనమాట. వీటిని ఏ విధంగా మేకింగ్ చేస్తారో నేను చూపిస్తాను. ఇవైతే ఓన్లీ 2 సైజెస్ మాత్రమే వస్తాయి. 2 సైజెస్కి సంబంధించి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇది ఇలా వస్తాయన్నమాట. మిషన్తో పాటు ఇవి మనకు యాడ్ చేసిస్తారు. సో ఏ విధంగా మనకి యూస్ చేసి బటన్స్ మేకింగ్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇవి 2 సైజెస్. ఇట్లా వచ్చేసి ఇది వచ్చేసి స్మాల్ సైజ్, ఇది వచ్చేసి బిగ్ సైజ్. అండ్ స్క్రూ వచ్చేసి 2 సైజెస్. బటన్ హోల్డర్స్ వచ్చేసి 2 సైజెస్ అయితే వస్తాయి. అండ్ లాంగ్ సైజెస్ అయితే ఇవి వస్తాయి అన్నమాట. అన్నీ కలిపి ఒక్కో బటన్కి 5 ఐటమ్స్ అయితే కావాలి. అండ్ 2 సైజెస్ బటన్స్ మేకింగ్ చేయడానికి ఓన్లీ 10 ఐటమ్స్ అయితే యాడ్ చేసి ఇస్తారు ఇవి. సో ఏ విధంగా మేకింగ్ చేయాలో చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి బటన్ మేకింగ్ షెల్స్ అనమాట. ఇవి కూడా మిషన్తో పాటు మనకు యాడ్ చేసి ఇస్తారు అనమాట. మనకి ఎన్ని షెల్స్ కావాల్సి ఉంటే అన్ని షెల్స్ 700 కావాలన్నా 1500 కావాలన్నా ఈ సెల్స్ యాడ్ని బట్టి మనకు ఈ మిషన్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఏ విధంగా చేస్తారో ఒకసారి చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి స్మాల్ సైజ్కి ఇక్కడ మిషన్కి వచ్చేసి చిన్న స్క్రూ లాగా ఉంటుందన్నమాట. ఈ స్క్రూ వచ్చేసి కొంచెం లాంగ్ లెంత్లో ఉంటుంది. స్మాల్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి బిగ్ సైజ్. బాగా చూడండి, స్మాల్ సైజ్, ఇది వచ్చేసి బిగ్ సైజ్. ఇది వచ్చేసి ఫస్ట్ ఇందులో హోల్లో పెట్టేసి ఈ స్క్రూ అయితే టైట్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ది మళ్ళీ ఇక్కడ పెట్టేసి అండ్ ఈ హోల్ అనమాట ఇందులో వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి రింగ్ టైప్లో ఉంటుంది, బిగ్ సైజ్ అనమాట. ఇందులో ఇది వచ్చేసి స్మాల్ సైజ్. మనకు ఫస్ట్ స్మాల్ సైజ్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ సైజ్ రింగ్ అయితే తీసుకోవాలి. ఇందులో బటన్ వేసుకోవడానికి ఈ 2 సైజెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి బిగ్ సైజ్, ఇది వచ్చేసి స్మాల్ సైజ్. ఫస్ట్ స్మాల్ సైజ్ తీసుకున్నాం కాబట్టి ఈ రింగ్లో వచ్చేసి ఇదైతే వేసేయాలి బటన్ మేకింగ్ చేయడానికి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటన్ మేకింగ్ సెల్లో 2 హోల్స్ ఉండేది ఈ సైడ్ పార్ట్ అనమాట. డౌన్ పార్ట్కి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టేసి తర్వాత వచ్చేసి ప్లెయిన్ షెల్ వస్తుంది. దీనికి కొంచెం క్లాత్ తీసుకొని క్లాత్కి డౌన్ సైడ్ పెట్టేసేయాలి. అని ఇలా అయితే ఫోల్డ్ వేసేయండి. ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ తీసుకొని చాలా టైట్గా కట్టాలి. ఎందుకంటే లూజ్గా కడితే మనకు బటన్ షేప్ అయితే పర్ఫెక్ట్గా రాదనమాట. సో టైట్గా అయితే బాగా ఫోల్డ్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి కట్ చేసేయాలి. సో కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి డౌన్కి వెళ్ళాలి. ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్ వచ్చేసి పైకి రావాలి. ఇట్లా పెట్టేసి దీన్ని వచ్చేసి ఇక్కడ పెట్టేయాలి, ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసిన తర్వాత ప్రెషర్ తీసుకొని జస్ట్ 3 టైమ్స్ అంతే. 1 2 3. సో బటన్ అయితే మేకింగ్ అయిపోయింది. షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజ్ ఎలా మేకింగ్ చేయాలో చూపిస్తాను. బిగ్ సైజ్ సంబంధించి ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఇక హోల్లో పెట్టుకొని టైట్ చేసేయాలి. తర్వాత వచ్చేసి స్క్రూ, నెక్స్ట్ వచ్చేసి హోల్, ఇది వచ్చేసి రింగ్లో ఇది వచ్చేసి ఫిట్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
బిగ్ సైజ్ మేకింగ్ హోల్కి 2 holes and 1 plain shell. 2 holes ఉన్న ప్లెయిన్ సెల్ ఈ రెండు వచ్చేసి యూస్ అయితే చేయాలి. ఫస్ట్ వచ్చేసి 2 holes ఉన్న సెల్ వచ్చి ఇలా పెట్టేసేయాలి. తర్వాత వచ్చేసి మన క్లాత్ తీసుకొని కొంచెం కట్ చేసుకోవాలి స్క్వేర్ టైప్లో. సో ఇది వచ్చేసి డౌన్కి పెట్టేయండి. డౌన్కి పెట్టేసిన తర్వాత థ్రెడ్ తీసుకొని బాగా ఫిట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే థ్రెడ్ తీసుకొని క్లాత్ని ఫోల్డ్ చేసి టైట్ చేయకోకుండా ఓన్లీ క్లాత్ ఇలా ఫోల్డ్ పెట్టేసి డైరెక్ట్గా అయితే మిషన్లో పెట్టేస్తారు. అట్లా పెట్టడం వల్ల క్లాత్ అనేది లూజ్గా వస్తుంది అనమాట. సో థ్రెడ్ తీసుకొని బాగా టైట్గా మనము బాగా చుట్టేయాలి. టైట్గా ఎంత టైట్గా చుడితే బటన్ అయితే షేప్ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా అయితే పెట్టేసుకొని మిషన్లో ఇక్కడ పెట్టేసేయండి. జస్ట్ 3 times. చాలా బాగా వచ్చాయి. సో ఈ విధంగా అయితే బటన్స్ అయితే మేకింగ్ చేస్తాం. రెడీమేడ్ బటన్స్ కన్నా ఇలా ఏ డ్రెస్కి ఏ బ్లౌజ్కి మ్యాచింగ్ బటన్స్ అయితే మిషన్తో మేకింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది మిషన్ అయితే. సో కావాల్సిన వాళ్ళైతే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి. ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ మరిన్ని మీకైతే షేర్ చేస్తాను.